అందరము చేయాలని మీకు తెలియచేస్తున్నాను. కనుక వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మరి ఉపవాస మీటింగులు గనక ఉపవాసం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే పాత నిబంధన గ్రంథము నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడైయుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నా వైపు చూడండి. చదవబడిన వాక్యం ఇశ్రాయేలు ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోతున్న సమయాలలో, పాడైపోతున్న సమయాలలో, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న సమయాలలో దేవుని యొక్క ఉగ్రత వస్తుందని, దేవుడి యొక్క తీర్పు వస్తుందని, ఆ మహాదినాన్ని మీరు నశించిపోతారని అనేక మాటలను మరి తెలియచేయటం మనం చూస్తాం. మన దేవుడు ఎలాంటి వాడంటే ఒక వ్యక్తిని శిక్షించే ముందు ఆయన క్రమపరుస్తాడు. ఒక వ్యక్తిని శిక్షించే ముందు ఆయన సరిచేయడానికి చూస్తాడు. ఒక వ్యక్తిని సరిచేసే ప్రయత్నంలో మనం సరేయమా మంచిదే. ఒకవేళ మనము సరవ్వలేని పరిస్థితిలో దేవుడు మనకి ఏ శిక్ష అయితే ఆయన అనుకున్నారో ఆ శిక్షకు మనము బాధ్యులం. అయితే ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏంటనంటే, ఇప్పుడైనా మనసు పూర్తిగా నా వైపు తిరగండి. ఇప్పుడైనా అంటే ఇప్పుడైనా అనే పదాన్ని మనం చూస్తే ఇంతవరకు ఏదో అయింది, ఇంతవరకు మీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు, ఇంతవరకు మీ ఇష్టాన్ని ప్రకారంగా మీరు జీవించారు, నీ ఆలోచన ప్రకారంగా వెళ్ళావు, దేవుని మాటను విడిచిపెట్టావు, భయభక్తులను విడిచిపెట్టావు, నీ ఇష్టాన్ని నెరవేర్చావు. కనీసం ఇప్పుడైనా మనసు పూర్తిగా మీరు నా వైపు తిరగండి అని ఇక్కడ మనము యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. ఎలా తిరగాలి మనము? మనసు పూర్తిగా. దేవుడు ఏం అడుగుతున్నాడు? ఇక్కడ కూర్చున్న మనము, లేకపోతే ఎవరు క్రైస్తవ్యాన్ని అంగీకరించినా, క్రీస్తును అనుసరిస్తున్నా ఎవరైనా మనలను ఆయన కోరేది ఏంటనంటే, ఆయన మనలో నివసించడానికి చూస్తున్నాడు. ఆయన మనలోంచి కోరేది ఏంటంట? డబ్బు కోరాడు ఆయన, లేకపోతే మన యొక్క ఉద్యోగమో, లేకపోతే మన టాలెంట్సో, రకరకాల వాటిని ఆయన చూడటం లేదు. కానీ ఆయన మనల నుండి ఆశిస్తుంది ఏంటంటే మంచి హృదయం. మన మనస్సును ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనం గమనించగలిగితే, అందుకే చూడండి ఇశ్రాయేలు ప్రజలకు యోవేలు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటనంటే, ఈవెన్ నౌ, ఇప్పుడైనా మనసు పూర్తిగా నా వైపు తిరగండి. ఈరోజు ఎందుకు మన మనసు కోసం, హృదయం కోసం అంతగా మాట్లాడుతూ వచ్చారంటే, బైబిల్లో మనం గమనించినప్పుడు బైబిల్ అంతా కూడా మనం చదివితే, ప్రారంభం నుండి కూడా చదివితే మనిషి యొక్క ఆలోచనలు చెడిపోయి వారి హృదయం బహుగా చెడిపోయినట్లుగా చూస్తాం. ఒక వ్యక్తి పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుండి. ఒక వ్యక్తి చెడిపోవడానికి, పడిపోవడానికి, పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే ఆలోచనలు అనేవి లోపల నుండి వస్తాయి. కనుక ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. వాక్యంలో మనం చూస్తాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దాన్ని గ్రహించువాడెవరు? పాస్టర్ గారా? దాన్ని గ్రహించువాడెవరు? నీ పక్కనున్న విశ్వాస? దాన్ని గ్రహించువాడెవరు? లేకపోతే నీతో ప్రమాణం చేసి నీవు బ్రతికినంత కాలం నీతో ఉంటానని చెప్పిన నీ భర్త లేదా నీ భార్య? ఎవరు చూడగలరు? మన హృదయాన్ని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆది కాండంలో మనం గమనించగలిగితే బాల్యము నుండి మన హృదయం ఏమైపోయిందట? చెడిపోయింది. బాల్యము నుండి, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మనము
చిన్నతనము నుండి కూడా మన హృదయము, మన ఆలోచన, మన క్రియలు అన్నీ కూడా మారిపోయాయి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి పంపిస్తే మానవ జాతి తానుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈరోజు మానవ జాతి చూస్తే ఎందులో మనం ఘనత సాధించాం, ఎందులో మనము గొప్పవారము, ఎందులో మనం పేరు సంపాదించుకున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో కాదు, దేవుని మాట వినటంలో కాదు, లేకపోతే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడంలో కాదు, కానీ ఎందులో మనము ఘనత వహించామునంటే చెడిపోవడంలో, పడిపోవడంలో, దూరం అయిపోవడంలో. అందుకే బాల్యము నుండి మన హృదయము, మన చెడితనము గొప్పది అని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏ జీవితాలైతే పాడైపోయాయో, ఏ హృదయాలైతే పాడైపోయాయో ఆ హృదయాన్ని ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఏం చేయాలట, ఆయన వైపు మనం త్రిప్పాలి. ఎందుకు ఈ పదాన్ని వాడవలసి వచ్చిందనంటే, మనము మందిరంలో ఉన్నప్పుడు మన మనస్సు, మన ఆలోచనలన్నీ దేవునికే ఇస్తాం, కానీ ఒకసారి మనం బయటికి వెళితే మన ఆలోచనలు ఏమైపోతాయి, మారిపోతాయి. మన తలంపులు ఏమైపోతాయి, మారిపోతాయి. వాక్యాన్ని ఎక్కడి వరకు పరిమితం చేసామంటే గేటు వరకు పరిమితం చేసాం. ఒకసారి మనం బయటికి వెళ్ళిపోతే వెంటనే వాక్యాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నట్లుగా చరిత్రలో మనం గమనిస్తున్నాం. కనుక ఈ దినాన్ని యోవేలు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మన హృదయము చెడ్డది, మన ఆలోచనలు చెడ్డవి. అందుకే ఈ పాపిష్టి ఈ హృదయాన్ని, ఈ ఆలోచనలు మనం ఏం చేయాలట, ప్రభు వైపుకు త్రిప్పాలి. ఎప్పుడైనా తిప్పుకోవచ్చా, లేకపోతే ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, కానీ ఇదే మిక్కిలి అనుకూల సమయం అని మనం ఏం చేయాలి, మన హృదయాన్ని ప్రభు వైపు తిప్పాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటో తెలుసా, కనీసం ఇప్పుడైనా మనం మారతామని. ఈరోజు మానవ జాతి పరిస్థితిని చూస్తే దేవునికి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు కదా అనుకుంటూ మనము చేసిన తప్పు చేసుకుంటూనే వెళ్తున్నామే తప్ప ప్రభు వైపు మనసు పూర్తిగా తిరిగే అనుభవాల్లోనికి ప్రజలు రావట్లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు యోవేలు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, కనీసం ఇప్పుడైనా టర్న్ యువర్ హార్ట్, మీ మనస్సును, మీ హృదయాన్ని నా వైపు త్రిప్పండి. బైబిల్లో మనం గమనించగలిగితే మనము మన మనసు పూర్తిగా దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా పైన భక్తి చేసేవాళ్ళు ఈరోజు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు పై భక్తి చేసేవాడిని మనం చూస్తే బైబిల్లో కూడా కనిపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చేస్తున్న భక్తి సరైనది, మేము చేస్తున్నవన్నీ కూడా సరైనది అనే ఆలోచన కలిగిన వారు బైబిల్లో లేరా? చాలా మంది ఉన్నారు. ఒక దినాన్ని యేసుక్రీస్తు వారు అంతరంగాన్ని గుర్తెరిగి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక దినాన్ని పరిసయ్యుడు సుంకరి ఏం చేశారట, ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. లోకాసు వార్తలో మనం చూస్తాం. లోకాసు వార్తలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళితే అందులో పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, పరిసయ్యుడు, దేవా, నేను చోర్యను, అన్యాయస్తుడును, వ్యభిచారుడనైనా ఈ ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకేం చేస్తున్నాడట ఆయన, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటూ నా సంపదనలో 10వ వంతు చెల్లిస్తూ అని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. ఏ ప్రార్థన ఇది? ఆయన చేసుకున్న పనులని చెప్పుకుంటున్నాడు, కానీ కింద ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా సుంకరి. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని చేంజ్ చేస్తున్నాడట, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే పై పెదవులతో ఆరాధన చేసేది వేరు. ఈరోజు మనం గమనించగలిగితే, లేకపోతే ఒక విధంగా పరిసయ్యులు లాంటి వాళ్ళు ఏంటంటే హిపోక్రైట్స్ అన్నారు, అంటే వేషధారులు. వాళ్ళు ప్రార్థన చేసినా, లేకపోతే వారు ఏదన్నా ధర్మకార్యాలు చేసినా, లేకపోతే ఇలాంటి మీటింగ్లకు ఖర్చు పెట్టినా, ఇలాంటి వాటికి రకరకాలుగా సహాయపడినా వారు బయట ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. బయటేమో
మనము మంచివారిగా మనం ప్రవర్తిస్తాం, కానీ లోపల వేరే విధంగా మనము ఉంటాం. డబ్బులైతే పాస్టర్ గారికి ఇస్తాం, కానీ మళ్ళీ లోపల ఆలోచన ఏంటి, నా గురించి చెప్తే బాగుండేది అని అనుకుంటాం. అంటే పరిసయ్యుడికున్న ఆలోచన ఏంటంటే, వారు ఏదైతే చేస్తారో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, బయట చెప్పుకోవడానికి, ఎవరైనా చెప్తే బాగుండినట్లుగా చూస్తారు. అందుకే వారు ప్రార్థన సంత వీధులలో వారు అందరి ముందు వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు తప్ప వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి వారికి ఇష్టం ఉండదు. ఈరోజు ఇక్కడ పొరపాటున ప్రార్థన చేయమన్నారు అనుకోండి పాస్టర్ గారు, ఇక్కడ గంటల తరబడి చేయొచ్చు, కానీ ఇదే ప్రార్థనలు నువ్వు ఇంటికాడ చేస్తావా? చెయ్యు. ఇక్కడ మాత్రం ఆదికాండం నుంచి ప్రకటన దాకా చుట్టేద్దాం, ఒక్క భక్తుని కూడా మిస్ అయిపోం. కానీ ఇంటికాడ నీకు ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఈరోజు పరలోక ప్రార్థనలో దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడంటే, ఈరోజు మనం గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలని. ఎవరో ప్రార్థన చేస్తారు మీరు పడుకోమని కాదు, సేవకులు ప్రార్థన చేస్తారు మన పని మనం చేసుకోమని కాదు. ఎందుకు ప్రార్థన నేర్పిస్తున్నాడంటే, ఎవ్రీ వన్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ప్రతి ఒక్కరూ ఆధారపడాలని, ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేయాలని, ఇన్ని ఆలోచనలు కలిగి యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తున్నారు. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం? ప్రజలకు కనిపించేటట్లు, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడే బహిరంగంగా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం లేకపోతే బహిరంగంగా ప్రార్థన ఎలా చేస్తావు? ఒకవేళ వ్యక్తిగతంగా ప్రార్థన చేయకుండా బహిరంగంగా చేస్తున్నావు అంటే ఏంటి? వేషధారణ కదా. వేషధారణ, హిపోక్రైట్స్ అంటే వేషధారులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు వారు చేసుకున్నవి బయటికి చెప్పుకుంటారు. వారి మనసేమో ఎలా ఉంటుందట? దూరంగా ఉంటుంది. వారి భక్తి ఏమో ప్రభు దృష్టికి ఎలా ఉంటుంది? నీచంగా ఉంటుంది. పైగా వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము గొప్ప పరిచర్య చేస్తున్నాం, గొప్పగా దేవుని కొరకు వాడబడుతున్నాం, లేకపోతే ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారే కానీ దేవుడు అలాంటి వారిని లక్ష్య పెట్టడు. హల్లెలూయా. కనుక మనం గమనించగలిగితే పరిసయ్యుడు ఆయన చేసినవన్నీ చెప్పుకున్నాడు, కానీ శంకర్ అంటాడు, ప్రభువా నేను పాపిని. హల్లెలూయా. పరిసయ్యుడు ప్రార్థన చేయడా? పరిసయ్యుడు ఉపవాసం ఉండడా? పరిసయ్యుడు దేవునికి ఇవ్వడా? అన్ని ఇస్తాడు, కానీ అతనికి ఉన్న ఆలోచన ఏంటంటే, అతడు నేను ఆత్మీయంగా దిగజారిపోయాను, నేను ఆత్మీయంగా వెనకబడ్డాను, నేను ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో నేను ఉన్నాను అని ఆయన గుర్తెరిగి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా? ప్రభువా, ఈవెన్ ఐ ఆమ్ నాట్ వర్తీ టు స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు నించోడానికి కూడా నేను యోగ్యుడను కాను, నీ వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు. ఎవరు చెప్తారు ఈ మాట? మన భక్తి ఏంటో మనకు అర్థమైతే, మన భక్తి మురుకు గుడ్డని మనకు తెలిస్తే, మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్నవన్నీ కూడా దేవుని దృష్టికి మనము నీచమైన పనులే చేస్తున్నాం, మనం ఎంత చేసినా మనము ఆత్మీయ స్థితిలో వెనకబడే ఉన్నామని గుర్తించే వారి ప్రార్థన చేస్తారు. లేదంటే పరిసయ్యుడిలాగా ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను అన్ని చేసేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనుకుంటాం, కానీ మన హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రభు ఖచ్చితంగా చెప్పిన మాటను మనం గమనించగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము ఒకసారి చూస్తారా? 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, చదవండి, నరహత్యమును ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇవి లోపల నుండి. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి మనం గమనించగలిగితే అక్కడ ఖచ్చితంగా ప్రభు చెప్పిన మాట ఏంటనంటే, మన హృదయం కోసం మాట్లాడుకుంటున్నాం గనక 15వ అధ్యాయము 7వ వచనం చూస్తే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో ఎలా ఆరాధన చేస్తున్నారు? దాన్ని ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం దూరంగా ఉంది. హల్లెలూయా. ఎలా కనపరుస్తున్నాం? పెదవులతో ఆరాధన, అందలేచి చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం, అన్ని చేస్తాం. ప్రియులారా గమనించండి, పాటలు పాడేస్తాం, కానుకలు వేసేస్తాం, కానీ హృదయం ఏమైపోతుందంట? దూరంగా ఉంది.
పరిసయ్యుడు ప్రార్థన చేసుకున్నప్పుడు హృదయం ఎలా ఉంది? దగ్గరగా ఉందా? దూరంగా ఉంది. ప్రార్థన చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఉపవాసం ఉంటున్నాడా? ఉంటున్నాడు. కానుకలు ఇస్తున్నాడా? వేస్తున్నాడు. కానీ హృదయం ఎక్కడ ఉంది? దూరంగా ఉంది. ఈరోజు మనము ఆత్మీయంగా, ఆత్మీయ స్థితిలో వెనకబడి ఉన్నామని ఈ ఉపవాస ప్రార్థనలో మీరు గుర్తించాలని నేను తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో నా ఆత్మీయ స్థితిలో నేను వెనకబడి ఉన్నాను. మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా, మనం ఎంత భక్తి చేస్తున్నప్పటికీ కూడా, నేను ఆత్మీయంగా దేవుడు అనుకునే స్థాయిలో నేను లేను అని గుర్తించేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఈరోజు అందుకే మనం మనస్సు పూర్తిగా ఎటువైపు తిరగాలి? లోకం వైపు ఒకవేళ సగం తిరిగి, దేవుని వైపు ఒకవేళ సగం తిరిగితే, కనీసం ఈ రోజైనా పూర్తిగా ఎవరి వైపు తిరగాలి అంటే దేవుని వైపు తిరగండి. మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. మన హృదయాన్ని ప్రభుకి ఇద్దాం. ఎందుకనంటే హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో, అలాగే మన హృదయములో, అనగా మనమే దేవుని దేవాలయమై ఉన్నాం. ఒక ఆయన ఒక పాస్టర్ గారిని ప్రశ్న అడిగాడట. ఏమనంటే, పాస్టర్ గారు, చర్చిలో ఉన్నంతసేపు నేను బాగానే ఉంటున్నాను. వన్స్ ఒకసారి నేను బయటికి వెళితే నా ఆలోచనలు మారిపోతున్నాయి. నేను మందిరంలో ఉన్నట్లుగా, నేను ప్రవర్తించినట్లుగా బయట నేను ప్రవర్తించలేకపోతున్నాను. ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, ఆయన అన్నాడట, చర్చి పక్కన ఏమన్నా స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమన్నాడు. ఏమన్నాడు? చర్చి పక్కన ఏమైనా స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమని. అయితే వెంటనే మరొక పాస్టర్ గారు చెప్పారట, నువ్వు చర్చి పక్కన ఇల్లు కట్టుకున్నంత మాత్రాన నీవు భక్తిగా ఉండలే. ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీవే ఒక దేవుని దేవాలయం. నీవు దేవుని దేవాలయం అని గుర్తిస్తే మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు. నీవు దేవాలయం అనే సంగతి ప్రక్కన పెడేస్తే, దేవాలయం అనగా ఇదే దేవాలయం అనుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మాట రాలేనుడు కూర్చుంటాం. మనం బయటికి వెళ్తే అలాగే ఉండం, ఎరగేసేద్దామనా? అది మీకు తెలుసు. ఏంటండి, కులాయిలు ఏమైనా ఉంటాయి మనకి? ఉండవా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ వేశారు. ఏంటండి, 100 తలకాయలు ఉన్నా ప్రాబ్లం లేదు, మగ తలకాయలు. కానీ 2 ఆడోళ్ళు ఉన్నారంటే జడా ముడిడేస్తారట. చూడండి, ఒకసారి యూట్యూబ్లో చూడండి. బస్సుల్లో గమనిస్తే ఫ్రీ బస్సు తెగ ఎక్కేస్తున్నారేమో. లాగేసుకోవడం, ఇంకా మగవాళ్ళు ఉన్నారు ఏదో జాగ్రత్తగా ఉండాలి, ఇదేం లేదు. ఇంకా కొడేసుకోవడం, లాగేసుకోవడం, ఇంక చింపేసుకోవడం, ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. కనుక ఈరోజు ఇక్కడ ఉన్నంత మౌనంగా బయట ఉండం. అలా ఉండేలా అంటే మీరు, మీ భర్త కూడా మీ దగ్గర వచ్చేవాడు. రాలేదంటే కారణం ఏంటి? ఇంటికాడ అరుపులు మెరుపులు ఉంటే ఎవరు వస్తారు? కనుక ఈ దినాన్ని గమనించగలిగితే బయట ఒకలా ఉంటాం, లోపల ఒకలా ఉంటాం. దేవుడు సన్నిధి అంటే సన్నిధిలో ఒకలాగా ఉంటాం, బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మారిపోతాం. కనుక ఈ దినాన్ని అలా మారిపోయే వరకు చెప్తున్నాను, నీవే దేవుని దేవాలయం అని నీ మనస్సుకు వస్తే, దేవుని వాక్యాలు అంగీకరిస్తే, నేను దేవుని మందిరం అని నువ్వు గుర్తిస్తే, ఈ మందిరము నుండి అపవిత్రమైన మాటలు రావు. ఇక్కడికి వచ్చి బూతు రావడానికి మాట్లాడతాడు ఏంటంటే, ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడంటే ఆడికంత మూర్ఖుడు ఇంకెవడో ఉండడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా ఉంటామో బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే పద్ధతిగా ఉంటాం. ఎప్పుడు? నీవు దేవాలయం అని గుర్తించినప్పుడు. ఈ దేవాలయాన్ని ప్రభు అడుగుతున్నాడు ఎక్కడ నివసించడానికి? మనలో నివసించడానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన తన ఉన్నతమైన పరిచర్య చేసి మళ్ళీ ఆ పరిచర్యను ముగించుకొని వెళుతున్న సమయాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, కనుక మీరు ధైర్యంగా ఉండండి, ఆయన ఇంకా సర్వసత్యంలోనికి నడిపిస్తారు, మీతో పాటు ఉంటారు అని ఆయన మాట చెప్పారు. అలాగే యేసుక్రీస్తు వారు తన పరిచర్య ముగించుకొని ఏం చేశాడు? ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఆయన కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పంపించారు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? మనలో, మనతో, మన మధ్య. ఆయన మనం నివసిస్తున్నప్పుడు
ఆయన ఏ సింహాసనాన్ని ఆయన కోరుతున్నాడంటే మన హృదయం అనే సింహాసనాన్ని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? మనలో. ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు అనే సంగతి నీకు అర్థమైతే నువ్వు ఎలా బూతులు మాట్లాడతావు? నువ్వు ఎలాగ అబద్ధాలు ఆడతావు? నువ్వు ఎలా అన్యాయం చేస్తావు? నువ్వు ఎలా సినిమాలు చూస్తావు? ఎలా సీరియల్ చూస్తావు? అందుకే హృదయాన్ని మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ మనస్సును నా వైపు త్రిప్పండి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే పై పెదవులతో ఆరాధన చేస్తున్నాం. ఎక్కడేమో దేవుడి పాటలు పాడుకొని ఇంటికి వెళ్ళి సినిమా పాటలు పాడే వాళ్ళు ఉంటారా చర్చిలో? ఇక్కడ దేవుని మాటలు మాట్లాడుకొని బయటికి వెళ్ళి రకరకాల గురించి మాట్లాడుకునేవారు లేరా? చాలా మంది ఉన్నారు. ఈ సంఘం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అలాగే కనిపిస్తుంది. కనుక ఈ దినాన్ని మనం గమనించగలిగితే బయటికి తీసుకెళ్ళిపోండి. గమనించగలిగితే పై పెదవులతో ఆరాధన చేయడం కాదట, మనము హృదయపూర్వకంగా ప్రభుని మనము ఆరాధన చేసే స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. కనుక అందుకే ఆయన అంటాడు, మీ హృదయములు నా వైపు త్రిప్పండి, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. ఈరోజు సగం సగం జీవితం అయిపోయింది. కనుక అందుకే యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, వారు సగమేమో లోకానికి ఇచ్చారు, ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు దేవుడి వైపు తిరుగుతారు. మళ్ళీ ప్రవక్త ఒకవేళ సైలెంట్ అవుతే మళ్ళీ ఏమైపోతారు? లోకం వైపు తిరుగుతారు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అటు ఇటుగా కాదు, మనస్ఫూర్తిగా కనీసం ఇప్పుడైనా ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా సమయం మన చేతిలో లేదు. ఒక దినాన్ని ఒక బ్రదరు నాతో మాట్లాడుతూ, ఆయన ట్రావెలింగ్ చేస్తున్నాడు, ఒక యవనస్తుడు ట్రావెలింగ్ చేసి వరుస వెళుతూ ఉంటే ఆ మరుసటి రోజు నాతో ముందు రోజు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన వరుస వెళుతూ ఉంటే ఆ తర్వాత రోజు నాకు వచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? ఆ కుమారుడు చనిపోయాడని. యవనస్తుడు. రోజులు మన చేతిలో, దినాలు మన చేతిలో, సమయాలు మన చేతిలో లేవు అనడానికి ఈ విషయం చెప్తున్నాను. ఇంకా సగం సగం భక్తి చేసుకొని ముందు కొనసాగిపోతాననుకుంటే దినాలు మన చేతిలో లేదు, సమయం మన చేతిలో లేదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా పిలుస్తాడో ఎవ్వరికి తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక ఇది గుర్తించి భయభక్తులు కలిగి ఉన్న కొద్ది సమయాన్ని, ఈ సామెత అంటారు చాలా మంది, కలకాలం కాకిలా బ్రతకడం కంటే ఆ కాకేం కూడా కలకాలం బ్రతకదు కానీ ఆ విధంగా మాట్లాడతారు. అంశైతే 6. కనుక ప్రియులారా గమనించండి, మన జీవితం కూడా ఉన్నంత కాలము ఏదో ఇష్టానుసారమైన భక్తి కాదు కానీ ఏం చేయాలంటే శ్రేష్టమైన భక్తిని మనము చేయాలి. ఉన్న ఈ జీవితాన్ని మనస్ఫూర్తిగా, ఈ జీవితాన్ని ఎవరికి ఇచ్చారో ఆ దేవునికి మనము మన జీవితాన్ని సమర్పించాలి. హల్లెలూయా. కనుక మనము ఒకవేళ పైన భక్తి చేస్తే వాక్యం చెప్తుంది, కనీసం ఇప్పుడైనా నా వైపు తిరగండి. చూడండి, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే, 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయిపోతే కొంతమంది వచ్చి ఏమని చెప్తారంటే, ప్రాబ్లం ఏం కాదు, ఇప్పుడైనా మళ్ళీ కట్టి శుభ్రంగా చదివి రాయి, అవకాశం ఉంది కదా అని చెప్తారు. లేకపోతే కొంతమంది ఏమని అంటారంటే, ఇంకెందుకులే చదువు మానుకొని కూలి పనికి వెళ్ళిపోని కూడా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ శాతం ప్రోత్సహించే వాళ్ళు ఏమంటారంటే, ఇక ఏం పర్లేదు, ఇప్పుడైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఈరోజు ఈ మాట చదువుతున్నప్పుడు అలాగే అనిపిస్తుంది, కనీసం ఇప్పుడైనా ఇక్కడ కూర్చున్నారు, రాలేని వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, కనీసం ఇక్కడ కూర్చున్న మనమైనా ఇప్పుడైనా మన మనసు పూర్తిగా ఎవరి వైపు తిరగాలట? దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. కనుక మనము దేవుని వైపు తిరగడం చేత మన మనసు ప్రభుకి ఇవ్వగలిగితే మనలో ఆయన పవిత్రమైన దేవుడు. ఒక సీఎం గారు ఒకవేళ ఇన్ కేస్ మీ ఇంటికి వస్తానంటే ఎంత శుభ్రపరుస్తావు? ఎలా పడితే అలా ఉంచేస్తావా? ఎలా పడితే అలా మెయింటైన్ చేస్తాం? ఇల్లు ఎంత చక్కగా రెడీ చేస్తాం. అవసరమైతే నీ దగ్గర చైర్ లేకపోతే, సోఫా లేకపోతే, అవసరమైతే పక్కింటి నుంచి అయినా తీసుకుని వచ్చి అరేంజ్ చేసి ఆయనకి కావలసిన ఏర్పాటు చేస్తాం. ఈరోజు మనలో నివసిస్తానన్న దేవుడు ఒక ప్రధాని కాదు, లేకపోతే మన పరిపాలన చేస్తున్న సీఎం కాదు, కానీ అధికారాలకే అధికారుడు, అధికారం ఇచ్చిన దేవుడు, సమస్తాన్ని మాటతో కలిగి చేసిన వాడు. ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, నేను మీ హృదయములో, మీలో
నేను నివాసం చేస్తానంటే ఈరోజు మనము హృదయంలో అంతా మురికెట్టుకొని ప్రభువా నాతో ఉండు ప్రభు అంటే ఆయన ఉంటాడా? పాటలు పాడట్లేదా? ప్రభువా నీతో ఉంటానయ్యా, నీవే నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా అని ఎన్ని మాటలు మాట్లాడతాం చర్చిలో. ఒక ఆయన ఇలా చెప్పారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారట. పాట బాగుంటే చాలు ఎరగేసేస్తాం మనం. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఎన్ని గంటలకు వచ్చాం మనం? పాస్టర్ గారు ఏం చెప్పారు? ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? 11 గంటలు. మనం ఎప్పుడు వచ్చాం? ఎన్ని గంటలకు వచ్చాం మీకు తెలుసు, అవునండి. కనుక పాటలు పాడేస్తాను ఈ సన్నిధిలో ఉంటానయ్యా అని, కానీ సన్నిధిలో ఉండేవారు ఎంతమంది? కనుక ఈ దినాన్ని మనస్సు మనం ప్రభుకి ఇస్తే, జీవితాన్ని మనం ప్రభుకి ఇస్తే, జీవితాన్ని ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభుకి ఎప్పుడైతే సమర్పిస్తామో, ఆయన మనలో ఎప్పుడైతే నివాసం చేస్తాడో వారి జీవితాలు వేరు. వారు పాట పాడినా, ప్రార్థన చేసినా, కానుక ఇచ్చినా అవి దేవునికి సువాసన వలె, ఇంపు వలె, ఆయనకు మహిమకరంగా ఆ ప్రార్థనలు ఉంటాయి. హల్లెలూయా. మన జీవితం దూరంగా ఉండి ఎంత భక్తి చేసినా, గంటల తరబడి చర్చిలో ఏడ్చినా, జీవితమేమో హృదయమేమో దూరంగా ఉండి ఎంత భక్తి చేసినా ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాడు. కనుక కనీసం ఇప్పుడైనా మనసు పూర్తిగా ప్రభు వైపు తిరగండి. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా అన్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు వెలుపల శృంగారమును అగపడురు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే, మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం? ఎప్పుడైనా మనసు పూర్తిగా నా వైపు తిరగండి అంటే మన హృదయాలు ప్రభుకి సమర్పించాలని. ఇప్పుడు చేస్తున్న భక్తి అంతా ఎలా ఉందనట? పరిసేలు వలె. అక్కడ మనం చూస్తాం శాస్త్రు వలె. ఇందాక ఒక పరిసేయుడు ప్రార్థన చేశాడు, ఏమని? ప్రభువా, ఏమని చేస్తున్నాడు? దేవా, నేను అన్యాయస్తుని కాను, అది కాదు ఇది కాదని చేశాడు. ఇప్పుడు చాలా మంది పరిసేయులు లాంటి వాళ్ళ సంఘంలో వాళ్ళు చేసేవన్నీ చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా స్వనీతి మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. ఆ భక్తి, వాళ్ళు చేస్తున్న భక్తి ఏదైతే ఉందో, నేను చేస్తున్న భక్తి ఇంకెవరు చెయ్యలేరు అనే ఆలోచన కలిగిన వారు ఉంటారు. ఎప్పుడు ప్రక్కవాన్ని తక్కువగా చూసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుందనంటే, అలాంటి వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటనంటే, మీరు పైన ఏం చేస్తున్నారు? అలంకరించుకుంటున్నారు, కానీ లోపల ఎలా ఉందంట? లోపల అక్రమాలతోనూ వేషధారణతోనూ ఇంకేంటనంట, రకరకాల విధాలుగా మన జీవితము ఉంది. లోపల ఉన్నట్లుగా బయట ఉన్నాం మనం. ఈరోజు ఇక్కడ మీ సంఘం కోసం నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చున్న వారు దేవునిలో అందరితో ఐక్యత కలిగి అందరితో సమాధానంగా ఉన్నట్లు కనిపిస్తున్నాం. బహుశా మీలో ఒకవేళ పక్క స్త్రీయో నీ వెనకాల స్త్రీయో పడలేని వాళ్ళు ఉండరా? లేదండి మా సంఘంలో ఉండరండి అన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అలా ఏం ఉండదు. ఇక్కడ ఎలా కూర్చుంటామంటే ప్రైజ్ లాట్ చెప్తాం, కానీ లోపల నుండి చెప్పం. లోపల ఒక ఆలోచన ఉంటుంది, బయట ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ బయట మనం మాట్లాడతాం, కానీ లోపలికి బయటికి చాలా వ్యత్యాసము ఉంటుంది. అందుకే వాక్యం ఏమంటుంది? మీరు బయటికి ఎలా కనిపిస్తున్నారు? నీట్గా. ఇప్పుడు మనం బయటికి ఎలా ఉన్నాం? నన్ను చూస్తే మీరేమనుకుంటారు? ఆరోగ్యంగా ఉన్నారు పాస్టర్ గారు అని అనుకోవచ్చు, కానీ స్కాన్ చేస్తే కానీ నాలో ఉన్న విషయాలన్నీ బయటికి రావు. ఈరోజు మనం స్కాన్ చేయగానే చాలా రోగాలు బయటపడిపోతాయి, అవునా?
ఎంతోమంది షుగర్లు ఉంటాయి మనకు తెలియదు అంతే, చాలామంది బీపీలు ఉంటాయి మనకు తెలియదు అంతే. అంటే మనం వెళ్ళాం. ఈరోజు మనల్ని స్కానం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఒకవేళ మెడికల్ ప్రకారంగా వెళితే టిఫా స్కాన్ చేస్తేనో, లేకపోతే సిటీ స్కాన్ చేస్తేనో, లేకపోతే ఇంకేదో స్కాన్లు చేస్తేనో అన్నీ బయటపడవచ్చు. కానీ అంతరంగములో ఉండే జీవితము దేవునికే తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే నేను కలుగు చేసిన వాడు డాక్టర్ కాదు, మనల్ని కలుగు చేసిన వాడు దేవుడు. అందుకే ఈ దినాన్ని బయట కాదు మనం క్లీన్ చేసుకోవాల్సింది. ఎక్కడ క్లీనింగ్ పెట్టాలి? లోపల క్లీనింగ్ పెట్టాలి. ఈరోజు మనం బయటికి బాగానే ఉన్నాం, ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చాం. లేదా వర్షంగా ఉందని డైరెక్ట్గా పౌడర్ రాసుకొని వచ్చేసారా? స్నానం చేయడానికి చలిగా ఉంది కదా, అలా ఏం లేదు కదా. నీట్గా స్నానం చేసి వచ్చాం, నీట్గా పౌడర్ రాసుకొని వచ్చాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము బయట అలంకరణ బాగానే ఉంది, చాలా కలకల్లాడిపోతున్నారు మిమ్మల్ని చూస్తుంటే, నాకంటే ఫ్రెష్గా కనిపిస్తున్నారు. కానీ లోపల ఎలా ఉన్నాం? అది కదా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అంతరంగ జీవితం మనకు ఎలా ఉంది? దేవుని దృష్టికి మనం ఎలా జీవిస్తున్నాం? లోపల అవినీతి ఉందట, లోపల అక్రమాలు ఉన్నాయి. బయటికి మనము గమనించగలిగితే బయటికి అందరితో బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నాం, కానీ లోపల అసూయ ఉంది, మోసాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఒకడేమైనా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఒక ఇటుక పెట్టు కూడా ఏమో బాగా కట్టుకుంటున్నాం అంట, కానీ ఎలా గడేస్తుందో చూడంట మళ్ళీ పక్కన. అంటే లోపల ఒకటి, బయట ఒకటి. అందుకే మనసును అడుగుతున్నాడు ప్రభు, మీ హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. ఈ మురికి లాంటి జీవితాన్ని, ఈ హృదయాన్ని ప్రభుకిస్తే ప్రభు మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రాముఖ్యమైనది ఏంటి? జీవితం. ఆ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలని ప్రభు చూస్తున్నప్పుడు ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళిపోతున్నాం? అందుకే మనసు పూర్తిగా ఈరోజు మనం ఏదేదో కాదు కానీ అన్ని ఇస్తున్నాం, కానీ హృదయం ప్రభుకి ఇవ్వలేని పరిస్థితుల్లో క్రైస్తవ్యం కనిపిస్తూ ఉంది. కనుక ఈ దినాన్ని మనసు పూర్తిగా మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని వాక్యాన్ని మనం గమనించగలిగితే మనం ఎలా ఉందనంటే, మన హృదయాన్ని, మన జీవితాన్ని ఎప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటున్నామంటే, ఎప్పుడైనా కొంతమంది జనవరికి ఒక్కొక్కసారి వస్తుంటారు వాళ్ళు, ఇంక మధ్యలో నెలలు ఉండవు, ఇంక మధ్యలో ఆదివారాలు. ఇప్పుడు క్రైస్తవం ఎలా ఉందంటే, కొంతమంది వారానికి వచ్చే క్రైస్తవులు అయ్యారు, మరి కొంతమంది నెలలోనే వస్తారు, మరి కొంతమంది సంవత్సరానికి ఒకసారి, అది కూడా క్రిస్మస్, జనవరి. ఇక ఈ కార్యక్రమాల్లో తప్ప ఇంక ఇప్పుడు మళ్ళీ పొరపాటును కూడా కనబడరు, ఖాళీ ఉండదు, బిజీ. ఈరోజు మనం గమనించగలిగితే అలాంటి టైంలో ఏడ్చి, మీరు ఎప్పుడైనా గమనించారో జనవరికి తెగ ఏడుస్తారు. నేను అనుకుంటాను ఆ రోజే వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది, ఇంక మిగతా రోజులో రాదు. ఆ రోజు సంవత్సరం లిస్ట్ అంతా ఓపెన్ చేస్తారనమాట. ఇవన్నీ మిగతా అన్ని ఆ సంవత్సరం దాకా లోపలే ఉంటాయి. అసూయ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా ఉంటాయి. ఆ రోజు మాత్రం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాను ప్రభా, నూతనమైన మనసు నాకు ఇవ్వండి అని ఆ రోజంతా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. మరి మిగతా రోజుల పని ఏంటి? ఇక్కడ అందరూ మెజారిటీ ఆడవాళ్ళు ఉన్నారు కనుక మీరు వంటలు చేస్తారు, అవునండి. వంటలు చేసినప్పుడు సంవత్సరానికి ఒకసారి గడుగుతారా పాత్రలో, లేకపోతే డైలీయా? ఈ ఫ్యాన్ ఏమన్నా డైలీ గడుగుతాం. ఒకవేళ సంవత్సరాన్ని పక్కన పెట్టండి, ఓ 2 రోజులు పక్కన పెట్టండి, మీరు వండే ఆ కూర గిన్నె కానీ, లేకపోతే ఆ వంట పాత్రలు కానీ ఒక్క 2 days ప్రక్కన పెట్టండి, మళ్ళీ అందులో వండండి. ఎవడన్నా వండుతాడా? ఎవడు వండడు. ఇప్పుడు వచ్చి భూలోకంలో ఎవడో వండడు. అంటే మన వంట పాత్రలేమో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం, మన హృదయాన్ని మాత్రం అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటనంటే, మీ వంట పాత్రలు ప్రతిరోజు క్లీన్ చేసుకుంటున్నట్లుగానే, ఇందులోకి వచ్చేస్తున్నాను నా పేర్ల, వంట పాత్రలు ప్రతిరోజు క్లీన్ చేస్తున్నట్లుగానే మీరేం చేసుకోవాలంటే మీ హృదయాలను క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఎలా ఉంటుంది? మురుకు. ఇప్పుడు వంట రూమ్లోకి వెళ్ళడానికి 2 రోజుల పాత్రలు కడగకపోతే స్మెల్ వస్తే, మన హృదయం అసలు ప్రార్థన, పశ్చాత్తాపం ఇలాంటి ఏమీ లేకపోతే మనం కూడా ఎలా ఉంటుందట? మంద కూడా మురికే. ఆయన ఏమంటున్నాడు? అందుకే మీ హృదయములు ఏమైపోయాయి? ఘోరముతో, పైన సున్నము కొట్టిన సమాధుల వల్లే ఉన్నాం, కానీ లోపల మురికితో ఏమైపోయిందంట మన జీవితము
ఉంది. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడైనా మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. హల్లెలూయా. కనుక పాత నిబంధన గ్రంథంలో ఒక విషయం మనం చదువుకున్న యోవేల గ్రంథంలోనే ఏంటనంటే, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకోండి. వస్త్రాన్ని కాక అంటే పాత నిబంధన గ్రంథంలో ఏదన్నా నష్టం జరిగినా, లేకపోతే ఏదన్నా ఉపవాసం చేసినా, లేకపోతే ఏదన్నా దేవునితో ఒకవేళ దేవునికి సమీపంగా రావాలన్నా వారు బూడిదలో కూర్చుండేవారు. దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు. అదే సమయంలో వస్త్రాలు కూడా చింపుకుండేవారు. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు వస్త్రాలు చింపుకోవడమో బూడిదలో కూర్చోవడమో కాదు కానీ మీ హృదయాలు చింపుకోండి. హల్లెలూయా. ఏం చింపుకోమంటున్నాడు ఆయన? హృదయాలు. ఇప్పుడు హృదయం చింపుకోవడం అంటే ఏంటి? మన హృదయం ఎలా చింపుకోగలం? అందుకే హృదయం చింపుకోవడం అంటే మనస్ఫూర్తిగా ఇందాక మాట్లాడుకున్నాం చూసారా? ఇప్పుడు వరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు కానీ ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రభు వైపు తిరగండి. దాన్నే హృదయం చింపుకోవడం. హృదయం కంప్లీట్గా ఆయనకి ఇవ్వడం, మనస్సును ఆయనకి ఇవ్వడమే హృదయం చింపుకోవడం. కనుక ఈ దినాన్ని వస్త్రాలు చింపుకోమంటే పెద్ద కష్టమేమి కాదు, అవునా? పెద్ద కష్టం అండి. వస్త్రాలు చింపుకోమంటే ఏదో పాత చీరలో లేకపోతే పాత షర్ట్లో వేసుకొని వచ్చి ఏంటంటే ఒక సగం చిరిగిపోయిన దాంట్లో సగం చిరిగిపోయి ఉంటాయి కనుక ఇంటి చర్చిలోకి వచ్చి చింపేద్దాం. పెద్ద పనేం కాదు. వస్త్రాలు చింపడం పెద్ద పనేమి కాదు. ఒకసారి బట్టల షాప్కి వెళ్ళాను అనమాట. బట్టల షాప్కి వెళ్తే చూపించమన్నాను, బట్టలు చూపించమంటే లేటెస్ట్ మోడల్ అండి అలాగని చెప్పి చిరిగిపోయి చూపిస్తున్నాడు. ఏంటి లేటెస్ట్? ప్యాంటు చిరిగిపోవడం లేటెస్ట్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏంటి ప్యాచీలు అనమాట. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోవడం. ఓ 10 కుక్కలు దాడి చేస్తే ఎలా చింపేస్తాయో అలా ఉంటున్నాయి ప్యాంట్లు. ఏంటండి అంత దారుణంగా, మళ్ళీ బోల్డ్ ఖరీదు, అది బోల్డ్ రేట్లు. ఎందుకనంటే వాళ్ళు అక్కడ పిక్చర్లో సినిమాలో ఏదైతే వేసుకుంటారో అది బయట మన వాళ్ళు ఏం చేస్తారు, యాజ్ టీజ్గా దింపేస్తారు అనమాట. సో వాళ్ళు హీరో చింపేస్తే ఈడు చింపేస్తారు. ఇప్పుడు ప్రభు ఏం చింపమనలేదు. ఒకవేళ చింపమంటే అలాంటి బట్టలు వేసుకొని తెగ చింపేద్దాం, ఖర్చులేని పని కదా, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఆయన ఏం చింపుకోమన్నాడు? వస్త్రాల హృదయమా? హృదయాన్ని చింపుకోండి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా నా వైపు తిరగండి. కనీసం ఇప్పుడైనా మనస్ఫూర్తిగా నా వైపు తిరిగితే ఆయన అంటాడు చూడండి, చెయ్యనుద్దేశించిన కీడు చేయక ఆయన ఏం చేస్తాడట? మనల్ని ఆయన కరుణిస్తాడట. హల్లెలూయా. ఒకవేళ మనము చెయ్యి దాటిపోతే దేవునికి మాట విను కూడా చెయ్యి దాటిపోతే దేవుడు ప్రియులను గమనిస్తే ఇశ్రాయేలు చరిత్ర మనకి ఎప్పుడు మనసులో రావాలి. దేవుడు చెప్పేవాడు, చెప్పిన మాట వినకపోతే శిక్షకు వారిని అప్పగించేవాడు. దేవుడు శిక్షకు అప్పగించక ముందే మనం ఏమైపోవాలి? దేవునికే మన జీవితాన్ని అప్పగించి ఆయన కృపను పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మాటలు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తల ద్వారా తెలియజేశారు. ఏంటో తెలుసా? కనీసం ఇప్పుడైనా మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా నేనే దేవుణ్ణి, మీకు పైన ఆకాశం ముందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళు ఎందు కానీ దేని రూపముని మీరు పూజించకుండా నన్ను ఆరాధన చేయండి, అవమానపరచకండి, తల్లిదండ్రులు గౌరవించండి అని కొన్ని మాటలను తెలియజేసి ప్రవక్తల ద్వారా చెప్పినా వారు ఏం చేసేవారంటే మాట వినలేని స్థితిలో అప్పుడు ఏం చేశారట? వారిని చెరకు పంపించాడు. అక్కడికి వెళ్తే కానీ కొంతమంది రైట్లో పడరు. ఈరోజు కొంతమంది చెప్తున్నప్పుడు రైట్లో పడరు కొంతమంది. అలా పడలేని వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే ఒకటి లాగిస్తాడనమాట. ఇప్పుడు చూడండి, పిల్లలు గోల్ చేస్తుంటే 2-3 సార్లు పద్ధతిగా చెప్తాం. అప్పుడు వినకపోతే ఏం చేస్తాం? ఏ తల్లిదండ్రులన్నా చేసే పని. దేవుడు కూడా మన మీద కొంచెం కృప ఎక్కువ. మనం చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ చెప్తాడు. మనము కనికరించిన దానికంటే కొంచెం ఎక్కువ కనికరిస్తాడు. మనము టైం ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ టైం ఇస్తాడు. అలా టైం ఇచ్చేటప్పుడు మనం సెట్ అవ్వకపోయామా, ఆయన సెట్ చేయగలడు. ఆయన సెట్ చేస్తే మళ్ళీ మనం సెట్ అవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది, అవునా? నడుస్తూ ఉండంగానే మాట్లాడుతుండగానే మనం సెట్ అయిపోవాలి. ప్రభు అవును, నేను అక్రమంగా నడుస్తున్నాను, అన్యాయంగా మాట్లాడుతున్నాను, రకరకాల పనులు చేస్తున్నాను, నా ఆలోచన వ్యర్థం, నా పనులు వ్యర్థం అని నీ మనసుకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు అనిపిస్తే నువ్వు సెట్ అయిపోతే దేవుడు నేను వాడుకోగలడు.
లేదు అని కాలానికి అనుగుణంగా నువ్వు కూడా వెళ్ళిపోతూ ఉంటే ఒక దినాన్ని ఆయన సెట్ చేయగలడు. నేను అంటాను, ఆయన సెట్టింగ్లో మనం పడ్డా ఉంటే మనం నడవడం కూడా కష్టమే. ఇంకన్నీ మంచం దగ్గరికి వచ్చేస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, నీకు ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఒకవేళ ఇతర దేశం డబ్బులుండి స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేసినా ఎవడు సెట్ చేయలేడు. ఒకవేళ సెట్ చేస్తే మళ్ళీ ప్రభువే సెట్ చేయాలి, లేదంటే లాభం లేదు. ఎప్పుడు మాట వింటే పరిస్థితి ఒకలా ఉంటుంది, వినకపోతే ఒకలా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మాట వినలేని పరిస్థితిలో ఉన్నావా మనం? ఈరోజు ఎన్నో సార్లు సేవకుడు మీ మేలు కోరి అనేక విషయాలు మారండి అని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటే ఎంతమంది మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు? ఈరోజు కొంతమంది నా కోసమే చెప్పారన్న వాళ్ళు తయారైపోయారు తప్ప, అవును ప్రభా నాతోటే మాట్లాడో, నా జీవితాన్ని సరి చేసుకుంటానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాతోటే మాట్లాడుతున్నారు, నా కోసమే మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు లేరండి ఇప్పుడు సంఘాల్లో. గొడవలు పెడేసిన వాళ్ళు లేరా? ఓసారి విజయవాడ వెళ్ళాను. ఆ విజయవాడ చర్చిలో కూర్చున్నాను అనమాట. వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత గొడవ ఏంటనంటే, పాస్టర్ గారు అంతా నా కోసమే చెప్పాడని ఒక విశ్వాసి గొడవ. ఇప్పుడు లేకపోతే మీకు చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలి? గోళ్ళకైనా చెప్పాలా? ఫ్యాన్లకు చెప్పాలా? ఎందుకు మన దేవుని సన్నిధానానికి వస్తున్నాం? మనకు మనము సరవడానికి. అందుకే ఇంటికాడ ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమని రావాలంటే, ప్రభువా నేను దేవుని మందిరాన్ని, నీ మందిరానికి వెళుతున్నాను, నన్ను సరి చేయండి, నాతో మాట్లాడండి అని రావాలి. అంతే తప్ప ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడాడు, నా కోసమే చెప్పాడు అనకూడదు. ఒకవేళ సేవకుడు నీతోటే మాట్లాడితే నువ్వు ఏమైపోవాలి? సరి అయిపోవాలి. హల్లెలూయా. అంతే తప్ప రివర్స్లో వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది దేవుని మాట. ఎందుకంటే సేవకుడు కూడా దేవుని ముందు నిలబడి మాట్లాడతారు. అర్థమైందా? మీ ముందు కాదు, దేవుని ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాటకు ఒక దినాన్ని లెక్క చెప్పాల్సిన అవసరత మాకు ఉంది. అలాగే వింటున్న మీకు కూడా ఒక దినాన్ని లెక్క చెప్పాలి. నాకు తెలియదండి, నేను వెళ్ళలేదండి అంటే కుదరదు. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఏదైతే మనము ఇక్కడ కవర్ చేస్తున్నామో ఈ కవరింగ్లని ఎక్కడ పనిచేయవు? దేవుని దగ్గర పనిచేయవు. కొంతమంది అంటారు కదా, నీ పప్పులే నా దగ్గర ఉడకవని. నేను అంటాను, మనుషుల దగ్గర ఎవరి దగ్గర అన్నా ఉడికించగలం, దేవుని దగ్గర కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనం ఏమైపోవాలి? సరవ్వాలి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన ఎన్నోసార్లు బ్రతిమాలం, ఎన్నోసార్లు ఒక సేవకుడిగా అనేక సార్లు దేవునికి వాక్యానికి దూరం అయిపోయారు, వాక్య సంఘానికి దూరం అయిపోయారని ఎన్నిసార్లు బ్రతిమాలినా వినలేని పరిస్థితులలో సేవకులను, సంఘాన్ని వ్యతిరేకించి సహవాసానికి దూరం అయిపోయి, దేవుని మాటలకు దూరం అయిపోయి జీవిస్తున్న సమయాల్లో దేవుడు దెబ్బ కొడితే లేవలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఈరోజు ఈ ఉదాహరణలు మీకు చెప్తున్న కారణం ఏంటనంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరైపోవడం చాలా మంచిది. హల్లెలూయా. లేదంటే మనము ఆయన చేతిలోకి వెళ్ళిపోతే ఆయనే మనలను, ఇంకా ఆయన నా చెయ్యి దాటిపోయాడు. కొంతమంది అంటారు కదా, వీడు బ్రతికిన అనవసరం అండి, భూమికి భారం అంటారు కొంతమంది తల్లిదండ్రులు. అంటే ఆడి వల్ల ఉపయోగము లేదని. దేవుడు కూడా నీ వెంక చూస్తున్నప్పుడు నీ వల్ల ఉపయోగం లేదని దేవుడు మనసు కనిపిస్తే దేవుడు నిన్ను తీసేయడం అన్నా తీసేయాలి, లేదా నిన్ను కఠినమైన శిక్షకైనా పంపించాలి. కనుక ఎవరి భయం లేకపోయినా ఎవరి భయం ఉండాలి మనకు? దేవుని భయం ఉండాలి. హల్లెలూయా. దేవుని భయం అనేది మన జీవితాల్లో ఉంటే మనం ఎక్కడున్నా బాగానే ఉంటాం. మందిరంలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటాం. భార్య దగ్గర బాగానే ఉంటాం, భార్య లేనప్పుడు కూడా బాగానే ఉంటాం. ఈరోజు మనం గమనించగలిగితే ఈరోజు మన ప్రవక్తన ఎలాగుంది? దేవుని భయపడేవాడు సెల్ల చూసేటప్పుడు కూడా భయపడతాడు, చాటింగ్ చేసినప్పుడు కూడా భయం ఉంటుంది. ఏంటండి? మాట్లాడుతున్నప్పుడు భయం ఉంటుంది. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతే, తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నప్పుడు భయం ఉంటుంది. అందరు పాడైపోయారు కదా అని వీళ్ళు కూడా పాడైపోరు. యోసేపు లాంటి వాడిని ఒక ఆదర్శంగా తీసుకుంటారు.
ఈరోజు ఒక మాట మీకు చెప్తున్నాను, చాలా మంది సంఘాల్లో పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసండి? జాగ్రత్తగా వినండి. చాలా మంది సంఘాల్లో కొంతమంది విశ్వాసులు పాడైపోవడానికి కారణం ఏంటంటే, పాడైపోతున్న వారిని చూడడం. ఈరోజు ఎవరిని మనం చూడాలో నేర్పిస్తున్నాను. ఈరోజు బాగుపడే వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఈరోజు మనం గమనించగలిగితే అదే సమయంలో మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. పాపులతో దీవించాడు ఆయన. పాపం చేశాడా చెప్పాలి సంఘం. చేశాడా? అన్ని విషయాల్లో 99% అంతా బాగానే ఉన్నాడు, కానీ 1%లో తప్పిపోయాడని ఏమైనా వాక్యం ఉందా? పాపపు స్త్రీ కూడా ఆయన ముందుకు తీసుకొని వస్తే అమ్మ అని పిలిచిన వాడు మన ప్రభు. ఒకవేళ అలాంటి స్త్రీలు ఒకవేళ మన సమాజంలో మందిరంలో ఉంటే, బయటికి వెళితే నిన్ను తక్కువగా చూస్తారే తప్ప నిన్ను అమ్మ అని ఎవడో పిలవడో. అలాంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. పాపులతో ఉన్నాడు, పాపము చేయలేదు. ఈరోజు ఈ సమాజంలో మనం ఉంటున్నప్పుడు అనేక మంది త్రాగుబోతులతోనే ఉండొచ్చు. వాళ్ళందరూ త్రాగుతున్నాడు కదా, వాళ్ళు త్రాగడం కాదు. అనేక మంది సీరియల్ చూస్తూ చెడిపోతూ వారి కుటుంబాల్లో పతనం చేసుకుంటుంటే వారితో పాటు వెళ్ళి జాయిన్ అవ్వడం కాదు, వారితో పాటు పాడైపోవడానికి కాదు నువ్వు పిలువబడేది. నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. కనుక వ్యసనాలకో రకరకాలకో లోకంలో ఉన్నాను కదండి అని చెప్పి లోకంతో మనం వెళ్ళిపోతే, యేసుక్రీస్తు అని చూడు, ఆయన పాపులతో సంచరించినా, పాపులతో భోజనం చేసినా, పాపులతో మాట్లాడినా ఆయనలో ఒక్క మిస్టేక్ కూడా మనం చూడం. అందుకే ఆయన కూడా సవాల్ విసిరాడు. ఏంటి? నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా? స్థాపించడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది పెద్ద విషయం కూడా కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే అక్రమ సంబంధాలు పెడేయడం పెద్ద విషయం అండి. అలాంటిది యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన ఈ 33.5 ఈ సంవత్సరాలలో కొన్ని వందల వేల మంది ఆయన వెనక్కి తిరుగుతూ, ఆయన అంటే నచ్చని వారు కూడా ఎప్పుడు దొరుకుతాడా యేసు అని పరీక్షిస్తున్న సమయాల్లో కూడా ఆయన చెప్పిన మాట ఏంటనంటే, నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా? ఒక్కడు కూడా ఆయన వైపు వేలెట్టు చూపించే పరిస్థితి లేదు. హల్లెలూయా. అందుకే మనం ఈ దినాన్ని ఎవరి వైపు చూడాలంటే, ఇక్కడ ప్రకటిస్తున్న సేవకుడి వైపు కాదు, లేదా వేల సంఘాలు, వేల విశ్వాసులు, లక్షలాది విశ్వాసం కలిగిన సేవకులను మీరు చూడడం కాదు, కానీ సేవకులు, విశ్వాసులు, ప్రపంచ క్రైస్తవులు ఎవరిని చూడాలంటే, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూడకుండా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసావా పడిపోతావు. సేవకుడి వైపు చూసావా పడిపోతావు. సేవకుడు కూడా మానవుడే, చెప్పి ఒకవేళ తప్పిపోవచ్చు. అలాగని సేవకుని చూసి నువ్వు కూడా తప్పిపోతావా? ఈరోజు ఈ మాటలు ప్రకటిస్తున్న దేవుని యొక్క మాటలు నీవు మనసులో పెట్టుకొని ప్రభు వైపు చూడడం నేర్చుకుంటే, ఎవరు తప్పిపోయినా నువ్వు తప్పిపోకుండా నిలబడగలుగుతావు. ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే, అందుకే మన హృదయాన్ని ప్రభుకిచ్చి, మన హృదయాన్ని ప్రభుకు సమర్పించి హృదయపూర్వకంగా మనం ప్రభుని ఆరాధన చేయగలిగితే, ఉన్న ఈ శ్రేష్టమైన చిన్న జీవితాన్ని పరిశుద్ధంగా జీవించగలిగితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. మన జీవితం ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత పేరు ప్రత్యేకతలు మనం కలిగి బ్రతికినా, ఒక దినాన్ని నువ్వెవరివో నాకు తెలీదు అన్నంత వరకే మన జీవితం. ఈరోజు ఎంత పెద్ద పరిచర్య మేము చేస్తున్నా, సేవకులుగా ఇంకెవరు చేస్తున్నా, నీవెవరివో నాకు తెలియదు అన్నంత వరకు ఈ పరిచర్యలు. అందుకే ఒక దినాన్ని ప్రభుని మనం కలుసుకోవాలి, ప్రభుత్వం మనం ఉండాలి అంటే, ఈ లోకంలో ఉండుండగా మనకు కావలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభుని చేరుకోలేం, చూడలేం. ఈరోజు మనం గమనించగలిగితే, ఈరోజు మనం ఎంత జాగ్రత్త బ్రతకాలో ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మనం ఎంత జాగ్రత్త బ్రతకాలి అంటే, చూడండి, నేను వైట్ షర్ట్ వేసుకొని వచ్చాను కనుక చైర్లో కూర్చోమన్నారు అనుకోండి, వెంటనే కూర్చొని పోతానా? ఏం చేస్తున్నాను? చైర్ చూసుకుంటాను. దేనికని? అక్కడైనా ధూళి ఉందా లేకపోతే డస్ట్ ఉందో అని చూసుకొని తుడుచుకొని కూర్చుంటాను. చాలా మంది భోజనాలు వడ్డిస్తారు. సేవకులుగా మేము ఎక్కువ వైట్ షర్ట్లు వేసుకుంటాం కదా, భోజనాలు వడ్డిస్తున్నప్పుడు నేను ఏమంటానంటే, అమ్మ కంగారు పడిపోకు. దేనికి? కంగారులో టెన్షన్లో ఏం చేస్తారంటే ఈ సాంబార్ మీద కూడా పోసేస్తుంటారు. ఆ సాంబార్ వేస్తుంటప్పుడు ఆ చుక్కలు ఏమైపోతాయంటే షర్ట్ల మీద పడిపోయి ప్రతిసారి
మా అమ్మగారు చెప్తుంటారు, అంటించుకొని వచ్చావా అంటారు. దేనికని? నేను అంటించుకొని రావడం కాదు, వాళ్ళు వడ్డించినప్పుడు ఏం చేస్తారు, పొరపాటుని ఇటు చెయ్యి వణుకో లేకపోతే కంగారులోనో అవి వేసేస్తే సాంబార్ తూలిపోయో కూర అంటుకుపోయో మొత్తానికి మరకైపోదు. కానీ భోజనం చేస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఆలోచన ఏంటంటే ఏదైనా అంటుకుపోద్దేమో అనే ఆలోచనతో మేము ప్రవర్తిస్తాం. ఇక్కడ కూర్చున్న మనం కూడా మన జీవితం ఒక వైట్ పేపర్ లాంటిది, ఒక వైట్ షర్ట్ లాంటిది, ఒక వైట్ శారీ లాంటిది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోం, ఎక్కడ పడితే అక్కడ దొరలం, జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. కనుక ఈ దినాన్ని ఒక వైట్ షర్టో వైట్ శారీయో ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్న నీవు అంతకంటే ప్రాముఖ్యమైన నీ జీవితాన్ని అంతకంటే జాగ్రత్తగా నువ్వేం చేసుకోవాలి, మచ్చ లేకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ పరిస్థితిని మనం చూస్తే ఈరోజు వైట్ షర్ట్ అంతా బాగానే ఉండొచ్చు, ఒక మచ్చ ఉంటుంది, ఏదో ఒక డాగ్ ఉంటుంది. మనిషి వైట్ షర్ట్ అంతా చూడ్డు, ఏం చూస్తాడు, ఆ మచ్చే చూస్తాడు. ప్రభు చూస్తున్నప్పుడు ఆ మచ్చ కూడా లేకుండా మనము బ్రతకాలని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన 100% పవిత్రుడిగా జీవించి నేర్పించి వెళ్ళాడు. కనుక మనము కూడా ఆ సంపూర్ణతలోనికి రావడానికి మనం కూడా ఏం చేయాలి, అనుదినము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి, మనము గిన్నెలు కడుక్కుంటున్నట్లు కానీ ప్రతిరోజు మనము పవిత్రమైన జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రభువా ఒకవేళ ఈ రోజే నా దినమైతే, ఈ రోజే నా చివరి రోజైతే ప్రభువా నీతో ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి, ఒకవేళ నాలో లోపాలుంటే కడగండి అని చేసి పడుకోవాలి. మనం ఫుల్గా తినేసి బెడ్ ఎక్కేయకూడదు. ఏమో మధ్యలో గంట కొడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. అవునా? చెప్పలేము. చాలామంది పడుకుంటాం కానీ ఉదయం లేవం. అలా ఫోన్స్ వస్తుంటాయి. ఏంటి, మాకు మధ్యరాత్రిలో వస్తుంటాయి, లేకపోతే రకరకాలుగా ఉదయాన్నే వస్తూ ఉంటాయి. వాడు చనిపోతారు కానీ అందరూ ఉదయం లేచినట్టుగా లేవరు. వాళ్ళు ఏమైపోతారు, మధ్యలో వారి ప్రాణాన్ని విడిచిపెడతారు. అందుకే మనము మన దినాన్ని ప్రారంభించేటప్పుడు ముగిస్తున్నప్పుడు కూడా ఎలా ముగించాలి, ప్రార్థనతో ప్రారంభించి వాక్య ప్రార్థనతో మళ్ళీ ముగించాలి. ప్రభు ఒకవేళ ఈ దినాన్ని అసలు నిజంగా ఉదయాన్నే ప్రార్థన చేసి, ప్రభువా నా ప్రయాణాలు నా యొక్క సమస్త పనులన్నీ నీ చేతికి అప్పగిస్తానంటే వాడు బాగానే ప్రవర్తిస్తాడు. ఎందుకని ఓ భయం ఉంటుంది. దేవుడు వారికి సహాయం చేయడమే కాదు, వారు కూడా జాగ్రత్తగా పనులు చేస్తారు. అసలు ఆ ప్రార్థనే వాక్యమే లేకపోతే ఇంక మన పనుల్లో ఎలా ఉంటామో అనేది ఇంక దేవునికి మనకి తెలియాలి. కనుక ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో రకరకాల వాటిని చూస్తాం, ఎన్నో మాట్లాడతాం, ఎన్నో చేస్తాం, తప్పిపోతాం. అయితే ప్రతిరోజు సాయంత్రం పడుకుండేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మన జీవితాన్ని ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకొని, నేను ఏమైనా తప్పిపోయానా, ఎందులో అన్నా అబద్ధాలు మాట్లాడానా, ఏదైనా పొరపాటును చూసానా అని పరీక్షించుకొని శుభ్రపరచుకొని ఏం చేసుకోవాలి, పడుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడనంటే పడకల మీద కూడా మన ఆలోచనలు చూసేవాడు. అంత రోషం, పవిత్రత కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. అంతేగాని ఎలా పడితే అలా ఉండండిరా అన్న తండ్రిని మనము ఆరాధన చేయట్లేదు. పాపాన్ని ప్రోత్సహించే దేవుణ్ణి మనము ఆరాధన చేయట్లేదు. చాలా మంది బహుశా అనుకుంటున్నారు బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి కదండి అని, బైబిల్లో చాలా వ్యర్థమైనవి రాశారు కదా అని. అవన్నీ రాసింది లేకపోతే ఆ స్టోరీలు అక్కడ ఎందుకు ఉన్నాయంటే మనిషి చేసిన తప్పు, అది దేవుడు చేసింది కాదు. మనిషి చేసిన తప్పు ఎందుకు రాయించాడంటే, ఒకవేళ ఎవరు చేసినా ఒకవేళ అదే పనిష్మెంట్ ఉంటుందని, అదే సమయంలో మీరు అలాంటి పరిస్థితి ఒకవేళ మీకు కూడా ఉంటే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పడానికి. అలాంటి తప్పులు ఎందుకు రాయించాడంటే మనం దాన్ని చూసి మనము తప్పిపోకుండా క్రమంగా ఉండాలని. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంతే, చాలామంది బైబిల్కి వ్యతిరేకులు బూతులు ఉన్నాయండి, అదండి ఇదని అంటున్నారు తప్ప దీన్ని మనసు పెట్టి ఆలోచన చేస్తే మనిషి తప్పుని ఏం చేశాడు, బయటికి చూపించాడు. హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, అన్యాయస్తుడు కాదు, ఆయన నీతిమంతుడు. కనుక మనం ఆరాధన చేస్తున్న మనము పవిత్రమైన జీవితాన్ని, హృదయాన్ని కలిగి మనము ఆరాధన చేయాలి. ఒక దినాన్ని మనం ప్రభుత్వం ఉండాలనే వచ్చాం, ఏదో ఇల్లు కట్టుకోనాకో జాబ్ సంపాదించుకోవడానికో కాదు. ఒక దినాన్ని ఈ 40-70 సంవత్సరాలు మనం ముగించుకొని దేవునితో మనం ఉండాలి, అది నిత్యము అనే ఆలోచన కలిగి మనం బ్రతుకుతున్నాం.
కనుక ఈ ఆలోచన కలిగి బ్రతుకుతున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి అంటే మచ్చ డాగు లేకుండా ఎప్పటికప్పుడు మనము మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఈ లోకంలో ముందుకి వెళ్ళాలి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పెళ్ళిలో మీరు గమనించారో లేదో, పెళ్ళిలో ఎవరు లేటుగా వస్తారు? పెళ్లి కూతురా పెళ్లి కొడుక? చెప్పండి. పెళ్లి కూతురు. మేము అనేక మ్యారేజెస్లోకి వెళ్తాం కనుక పెళ్లి కొడుకు ముందు బాగానే వచ్చేస్తాడు. ఏంటంటే మాకు పెద్ద పని ఉండదు. మీరు కూడా ఏమంటారంటే మీకేంటంటే ప్యాంటు షర్ట్ వేసుకొచ్చేస్తారు, మాకు పైనుంచి కింద దాకా మ్యాచింగ్లో కావాలని. ఈరోజు ఒక పెళ్లి కూతురు మేము పిలుస్తుంటాం అన్నమాట స్టేజ్ దగ్గర, అమ్మ టైం అయిపోతుంది. ఎందుకని? నడిపించేవాడికి పెళ్లి చేసేవాడికి వార్నింగ్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకని? సమయానికి ముగించాలి కదా, పెళ్లి లేట్ అయిపోద్దేమో, తీసుకురండి అమ్మా పెళ్లి కూతురిని తీసుకురండి అంటే ఒక పావు గంట అండి అంటారు, కానీ గంటలు అయిపోతాయి. ఎందుకని? అలంకరణ. ఎంత నల్లగున్నా తెల్ల కోకిల్లా కనబడుతుంది. ఏంటండి, ఒక ఆమె 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేకప్ వేసుకుంది. మీరు నమ్ముతారా? 12 లక్షల రూపాయలు. చూడడానికి కాకిలా ఉంటుంది, కానీ ఆ రోజు కాకిలే లేదు. పేపర్లో వచ్చింది. ఏంటండి, ఆ మేకప్ ఎంతవరకు? కొద్దిసేపే మేకప్ కడిగినంత వరకే, పెళ్ళి అయ్యేదాకా. అంటే మనము అలంకరించుకోవడానికి, మనం రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటున్నాం, ఎంత చక్కగా మచ్చ లేకూడదు, మచ్చ ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదని ఎంతో పవిత్రంగా మనము కనిపించాలి, బయటికి శుభ్రంగా కనిపించాలి అని ఎంత చక్కగా అలంకరించుకుంటున్నాం. అదే అలంకరణ అంతరంగానికి ఉండాలని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. స్నానం చేయొద్దనో, లేకపోతే మంచి వస్త్రాలు వేయొద్దనో, తగు మాత్రంగా అలంకరణ ధరించుకోవద్దని అవి ఏం కాదు ప్రాముఖ్యం. బయట ఏం చెప్తున్నాడంటే బయట శుభ్రంగానే ఉంటున్నాం, అంతరంగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రభు నిన్ను పై అలంకారం చూసి మోసపోయేవాడు కాదు. అంతరంగాన్ని చూసి నువ్వు పేదవాడైనా, నిన్నెవ్వడు పట్టించుకోకపోయినా, నీకు అందరూ వ్యతిరేకైనా, నీ హృదయం బాగుంటే నీతో ఉండి నీలో ఉండే ఆయన ముందుకు నడిపించగలడు. హల్లెలూయా. ఒక దినాన్ని వారే ప్రభుతో ఉంటారు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులో, వారు దేవుని చూసేది. కనుక ఈ హృదయాన్ని ప్రభుకిద్దాం. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రభు వైపు తిరగండి. దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రభువా, నా అతిక్రమాలు నేను ఒప్పుకుంటున్నాను, నా మనస్సు నీకు ఇస్తున్నాను. ఇంతవరకు సగం సగం ఇచ్చాను, లేదా నామకార్థంగా ఉన్న నా మనసునంతా, నా జీవితాన్నంతా కూడా నీకు సమర్పిస్తున్నానయ్యా, నాలోకి రండని ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం మన జీవితాలలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం.